మెస్సీ రేవంత్ ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ గ్రాండ్ సక్సెస్ అవుతుందన్నారు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి. ఇది ఇంటర్నేషనల్ మ్యాచ్ కాదనే విషయాన్ని అభిమానులు గమనించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో నుండి క్రీడాకారులు ఈ మ్యాచ్ను చూడవచ్చునన్నారు. తెలంగాణలో క్రీడలను ప్రోత్సహించడానికి ఈ తరహా కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో క్రీడలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. గత ప్రభుత్వం ఈ తరహా నిర్ణయాలు తీసుకోలేదని, యువతను మద్యం మత్తుకు బానిస చేస్తారని విమర్శలు గుప్పించారు. యువతను స్పోర్ట్స్ వైపు మళ్లించేందుకే రేవంత్ ప్రభుత్వం ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తోందని అంటున్న స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డితో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్కి ఇప్పటికే ఉప్పల్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కోల్కతా ఘటనల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి మరికొన్ని అంశాలు మనం మాట్లాడాలి. శాఖ చైర్మన్ శివసేన రెడ్డి ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం. సరే, ఎట్లా ముందుకు వెళ్తున్నారు, ఎట్లా జరగబోతుంది? అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయినాయి, ఆల్ అరేంజ్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు. మెస్సీ 7 o'clock వస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు కూడా 7 o'clock ఇక్కడికి 7 గంటలకు వస్తారు. ఇది దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది 1 hour 90 minutes మ్యాచ్ కాదు దయచేసి. ఎందుకంటే 90 minutes మ్యాచ్ అని చెప్పి డిసప్పాయింట్ అయిపోయి మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి అట్లా జరగలేదు అనకండి. దయచేసి ఇది ఒక ఫ్రెండ్లీ మ్యాచ్. మెస్సీ గారు చూస్తారు, ఒక 20 minutes మ్యాచ్, 2 టీమ్స్ ఆడే మ్యాచ్ని చూస్తారు. ఆ తర్వాత తెలంగాణలో ఉండేటువంటి టాప్ స్కూల్స్లలో, ఆల్ స్పోర్ట్స్ స్కూల్స్లలో అన్ని మా స్పోర్ట్స్ స్కూల్ నుంచి కూడా ఒక 4 విద్యార్థులు రావడం జరిగింది. అటువంటి అంటే ఆల్ గవర్నమెంట్ స్కూల్స్లలో ఉండేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఫుట్బాల్ నేషనల్స్ ఆడిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరినీ 4 టీములుగా డివైడ్ చేసిన వాళ్ళకి టిప్స్ ఇవ్వబోతున్నారు. ఆ టిప్స్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు మెస్సీ గారు ఒక 10 minutes మ్యాచ్ ఆడతారు, 2 టీమ్స్గా. ఆ తర్వాత ఫెలిస్టేషన్ కంప్లీట్ చేసుకొని తర్వాత స్టేజ్ మొత్తం గ్రౌండ్ అంతా ఒకసారి తీసుకొని మెస్సీ గారు వెళ్ళిపోతారు, ముఖ్యమంత్రి గారు బయలుదేరుతారు. ఇది ఏంటంటే తెలంగాణలో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడంలో భాగంగా ఈరోజు మెస్సీని తెలంగాణకు తీసుకొచ్చినప్పుడు, తెలంగాణలో గత 10 ఏళ్ళు మందుకు, మద్యానికి, ఈ గాంజాకు, డ్రగ్స్కి అలవాటు పడ్డ వాళ్ళ యువతను గ్రౌండ్ సైడ్ మరల్చాలన్న ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నాం. గతంలో ఎప్పుడు ఇట్లాంటి ఆలోచనలు చేయలేదు, వాళ్ళు ఎప్పుడు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి. స్పోర్ట్స్ అంటే నిర్వీర్యం చేసేసారు. కానీ ఇప్పుడు మనం ఏంటి, స్పోర్ట్స్కు ప్రత్యేక దృష్టి పెట్టాలి. స్పోర్ట్స్ విషయంలో పెద్ద ఎక్స్ట్రా బడ్జెట్ కేటాయించాలి. గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించిన 10 ఏళ్లలో 350 కోట్లు ఇస్తే, మా రేవంత్ రెడ్డి గారు పరిపాలనలో 2 సంవత్సరాల్లో 850 కోట్లు ఇచ్చిండు. క్రికెట్ అంటే స్టేడియం అంటే ఉప్పల్ స్టేడియం అంటే క్రికెట్కు పెద్దగా అభిమానుల క్రేజ్ అనేది ఉంది. కానీ ఈరోజు ఫుట్బాల్ అభిమానులతో సందడి నెలకొంది. సో కోల్కతా ఘటనల నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు కూడా భద్రతను ఏర్పాటు చేసినారు. 30,000 మంది అభిమానులు వస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది? 100% గ్రాండ్ సక్సెస్ ఈ ప్రోగ్రాము. అయితే విషయం ఏంటంటే, అక్కడ జరిగినటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో ఆ ఇబ్బంది జరగకుండా పోలీస్ విభాగం కూడా, డీజీపీ గారు ఆల్రెడీ ఇక్కడే ఉన్నారు, అని పర్యవేక్షిస్తున్నారు. డీజీపీ గారితో సిపి గారు పర్యవేక్షిస్తున్నారు. ఆల్ సెక్యూరిటీగా చేస్తున్నారు. 20 టీమ్స్తో వాళ్ళు, రోప్ టీమ్స్తో కూడా వాళ్ళు ఎక్కడిదక్కడ బందోబస్తుగా ఉన్నారు. పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే దయచేసి లోపలికి రండి. ఎందుకంటే ఇక్కడ ఏది డిస్టర్బెన్స్ అయినా మీకు ఇబ్బందికరమే, అందరికీ ఇబ్బందికరమే. ఎందుకంటే ఇది మన ముఖ్యమంత్రి గారి పరువుకు సంబంధించిన విషయం. ఇక్కడ ఏ విషయం కూడా ముఖ్యమంత్రి గౌరవం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇంత పెద్ద ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసినారు. ఒకరోజు మెస్సీ అనే వాళ్ళని కళ్ళ కూడా చూస్తామో లేదో టీవీలో తప్ప అనుకునే వాళ్ళందరికీ ఈరోజు లైవ్లో చూపించడానికి మన ముఖ్యమంత్రి గారు స్పాన్సర్ అందరితో మాట్లాడి ఈరోజు ఒక టీంతో డిస్కస్ చేసి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనం గౌరవప్రదంగా వారిని పంపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. 100% తెలంగాణ పీపుల్స్ జెమ్ కాబట్టి వాళ్ళందరికీ తెలుసు. 100% సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆడబోతున్నారు. అంటే ఇది కూడా కొంత ఆసక్తిగా తెలంగాణలో మారిన పరిస్థితి. సో ఎన్ని నిమిషాలు ఆడబోతున్నారు, ఎట్లా ఉండబోతున్నారు? 10 minutes ఆడిపోతున్నారు. అంటే స్టార్టింగ్ 20 minutes 2 ప్రోగ్రామ్స్ 20 నిమిషాలు ఉంటుంది. ఆ తర్వాత టిప్స్ ప్రోగ్రామ్ ఒక 20 minutes తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక 10 minutes సీఎం గారు అండ్ మెస్సీ గారు ఇద్దరు ఆడతారు. ఒక ఫ్రెండ్లీ మ్యాచ్, ఇది ఫ్రెండ్లీ మ్యాచ్ కంప్లీట్ చేసుకొని చిన్నగా ఆ మ్యాచ్ కంప్లీట్ అయిపోగానే, అంటే ఇది ఒక ఉద్దేశం, అంటే ప్రతి ఒక్కరూ ఆడాలి. ఒక శాట్ చైర్మన్గా మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులకు ఒక మెసేజ్ అంటే ఏం చెప్తారు? ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆడే టీంలో ఉండేవాళ్ళు ఎస్టీ హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థులు, బీసీ హాస్టల్, మైనారిటీ హాస్టల్, ఎస్టీ హాస్టల్, స్పోర్ట్స్ స్కూళ్ళల్లో చదివిన పిల్లలు ఎవరైతే ఉన్నారో నేషనల్ ఆడిన వాళ్ళనే ఈరోజు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి టీంలో ఉన్నారు. ఒకసారి మీరే అర్థం చేసుకోవాలి, ముఖ్యమంత్రి గారి టీంలో ఉన్నటువంటి సభ్యులు గవర్నమెంట్ స్కూల్స్లలో చదువుతున్న వాళ్ళు, గవర్నమెంట్ స్కూల్లో చదివి ఈరోజు మా అకాడమీలో చదువుకుంటూ వాళ్ళు నేషనల్ ఆడుతున్న వాళ్ళే ఈరోజు ముఖ్యమంత్రి గారి టీం మెంబర్స్. క్రీడాకారులకు స్ఫూర్తిగా ఇస్తూ ఈ అంతర్జాతీయ స్థాయిలో ఈ మ్యాచ్ని ఏర్పాటు చేసినట్లుగా కూడా శివసేన రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, ఉప్పల్ స్టేడియం నుండి.